హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి బయోలాజికల్ కంటెంట్. మనం కంటిన్యూషన్ అండి. ఇది కూడా బ్యాక్టీరియాల గురించి లభించే సూక్ష్మ జీవనాశక ఔషధాల జాబితా ఫస్ట్ వచ్చేసి చూద్దాం. సూక్ష్మ జీవనాశకం బ్యాక్టీరియం: స్టెప్టోమైసిన్, సైక్లోహెక్సిమిడిన్, స్టెప్టోమైసిన్ గ్రీనియస్, క్లోరాంఫెనికాల్, స్ట్రే వెనుజులే. బ్యాక్టీరియా నుంచి లభించే సూక్ష్మ జీవనాశక ఔషధాలండి. ఈ బ్యాక్టీరియా నుంచి మనకి ఇది లభిస్తుంది అనమాట. క్లోరోఫెనికాల్ నుంచి స్ట్రే వెనుజులే లభిస్తుంది. నియామైసిన్ నుంచి స్ట్రే ఫాడియే లభిస్తుంది. కనామైసిన్ స్ట్రే మైసిటికస్, ఆంఫోటెరికాన్ స్ట్రే నోడోసస్, ఆక్సిటెట్రాసైక్లిన్ స్ట్రే రైమోసన్, పాలిమిక్సిన్ బి బాసిల్లస్ పాలిమిక్సా, బాసిట్రాసిన్ లైకెని ఫార్మిస్. ఈ సూక్ష్మ జీవనాశకం నుంచి ఈ బ్యాక్టీరియం నుంచి ఔషధాలు మనకి లభిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సూక్ష్మ జీవనాశకంలో యాంటీబయాటిక్స్ అనమాట. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలియం నోటేటమ్ అనే శిలీంధ్రం నుండి పెన్సిలిన్ అనే సూక్ష్మ జీవనాశకాన్ని కనుగొన్నారు. దీనిని బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంటుంది. ఇది మనకు అందరికీ తెలిసిన విషయం ఫ్రెండ్స్. తెలిసింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకసారి చూసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. స్ట్రెప్టోమైసిన్, క్లోరోమైసిటిస్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అనేవి కొన్ని యాంటీబయోటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ జంతు వృక్ష మానవ సంబంధ వ్యాధులు నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీటిలో మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్. కిణ్వన ప్రక్రియలో పిండి పదార్థం పులియబెట్టినప్పుడు ఇది తయారవుతుంది. ఆల్కహాల్. ఇది మనకి చాలా మోర్ టైమ్స్ రిపీట్ చేశారండి. లాస్ట్ డిఎస్సిలో కూడా మనకి ప్రతి ఒక్క డిఎస్సి అప్పుడు కంపల్సరీగా ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. కిణ్వన ప్రక్రియలో పిండి పదార్థం పులియబెట్టబడినప్పుడు ఇది తయారవుతుంది. ఆల్కహాల్ తయారవుతుంది. అందరు మిథేన్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఆల్కహాల్ పులియబెట్టినప్పుడు ఆల్కహాల్ మాత్రమే తయారవుతుంది. నెక్స్ట్ నత్రజని స్థాపనలో సహాయపడే బ్యాక్టీరియా. ఇది కూడా ఇంపార్టెంట్. మనకి చాలాసార్లు మనకి డిఎస్సీలో అడగడం జరిగిందండి. ఇది కూడా నత్రజని స్థాపనలో సహాయపడే బ్యాక్టీరియా అజటోబ్యాక్టర్ రైజోబియం. అజటోబ్యాక్టర్ అండ్ రైజోబియం 2 అనమాట, 1 మరియు 2. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? ఇది కూడా మనకి అడిగారండి చాలాసార్లు. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. చిక్కుడు మొక్కల వేరు బుడపల్లో ఉండే బ్యాక్టీరియా పేరు రైజోబియం లెగ్యూమినోసారం. ఇది కూడా చాలాసార్లు అడిగారు మనకి. ఇవన్నీ ఇంపార్టెంటే. అమోనిఫాయింగ్ బ్యాక్టీరియాలు ఎమైనో ఆమ్లాలుగా ఏ విధంగా మారుస్తారు? అమోనియా యౌగికాలుగా. నెక్స్ట్ రైజోబియం లెగ్యూమినోసారం ఈ క్రింది ఏ మొక్కల్లో ఉంటుంది? వేరుశెనగ, పెనిసిలియం వీటి నుండి తయారు చేస్తారు, శిలీంధ్రాల నుంచి. శాకాహార జంతువులు జీర్ణాశయంలో ఉండే సూక్ష్మజీవులు ఈ పదార్థాన్ని జీర్ణం చేస్తాయి. సెల్యులోజ్. ఈ క్రింది వాటిలో యాంటీబయాటిక్స్కు ఉదాహరణ పైవన్నీ. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది పెన్సిలిన్. కిణ్వన ప్రక్రియలో ఉపయోగపడే జీవి ఏది? ఈస్ట్. కిణ్వన ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది? ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. కటేజ్ జున్నుకు మరొక పేరు. క్రీమ్ జున్ను. కాటేజ్ జున్నును కొన్ని పద్ధతుల ద్వారా మార్చడానికి ఇలా అంటారు: పరిపక్వత లేక క్యూరింగ్. ఈ క్రింది వాటిలో సజీవ ప్రాణులచే ఉత్పత్తి అయ్యే రసాయన పదార్థాలు సూక్ష్మజీవులను చంపే శక్తి కలిగిన ఒక జీవి ఏంటి? యాంటీబయాటిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి మాత్రం. నెక్స్ట్ అండి, ఈస్ట్ కణాలు ఆక్సిజన్ లేనప్పుడు జరిగే ఈ రకమైన ప్రక్రియను ఇలా అని పిలుస్తారు: కిణ్వన ప్రక్రియ. ఇంట్లో వంటకాల తయారీలో సూక్ష్మజీవులు సహాయపడును. పైవన్నీ: జున్ను, పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోశలు. యాంటీబయాటిక్స్కు ఉదాహరణ పైవన్నీ: టెట్రాసైక్లిన్, పెన్సిలిన్, క్లోరోమైసిటిస్. పైవన్నీ మనకి యాంటీబయాటిక్స్కి ఉదాహరణ. సహజంగా లభ్యమే జీవుల్లో జీవ పదార్థాల నుండి తయారయ్యే ఎరువులేంటి? జీవ లేక బయో ఎరువులు. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కృత్రిమ ఎరువుల విషయంలో ఇది వాస్తవం. పైవన్నీ
రసాయనిక పదార్థాలలో కర్మాగారాలతో తయారవడం, రైతుకు అధిక వ్యాయామగుట, భూసారం దెబ్బతింటాయి. ఇవన్నీ మనకి కృత్రిమ ఎరువులు తయారు వాడకం వల్ల మనకు కలిగే అనర్థాలు అనమాట. పైవన్నీ కూడా సరైనవి. అలాగే ఫ్రెండ్స్, మనకి జలుబు అనమాట ఏ వైరస్ వల్ల కలుగుతుందంటే ఇది రైనో వైరస్ వల్ల కలుగుతుంది. మసూచి అనేది స్మాల్ ఫాక్స్ అనమాట, ఇది వారియొల్ల వల్ల కలుగును. నెక్స్ట్ వచ్చేసి ఈ మసూచిని ఎవరు కదా అంటే ఎడ్వర్డ్ జెన్నర్ దీనికి టీకాను కనుగొన్నారు. చర్మేప దద్దుర్లు, జార్మి, మిజిల్స్, దీన్ని రూబియోల్ అని కూడా అంటారు. ఇది ఆల్రెడీ ఒకసారి చూసాము, జస్ట్ మీకు రివిజన్ ఇస్తున్నానండి. చికెన్ గున్యా అంటే ఇది ఆల్ఫా వైరస్ వల్ల వస్తుంది. చికెన్ గున్యా వైరస్ వల్ల వస్తుంది. ఏ వైరస్ వల్ల వస్తుంది? ఆల్ఫా వైరస్. ర్యాబిస్ వ్యాధి లాబ్డో వైరస్. నెక్స్ట్ ఇతను లూయి పచ్చర్ ర్యాబిస్ వ్యాధికి నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నారు. నెక్స్ట్ వచ్చేసి హెపటైటిస్ అనమాట. హెపటైటిస్ అంటే పచ్చ కామర్లు. ఇది హెపటైటిస్ బి వైరస్ వల్ల వస్తుందన్నమాట. మెడవాపు వ్యాధి ఆర్బో వైరస్ వల్ల కలుగుతుంది. దీనికి ఇచ్చే వ్యాక్సిన్ జై వ్యాక్సిన్. క్యాన్సర్ ఆంకో వైరస్ వల్ల కలుగుతుంది. దీని అధ్యయనం ఏమని పిలుస్తుంటే ఆంకాలజీ. లాస్ట్లో మనం చాలాసార్లు చూసామండి దీని గురించి. నెక్స్ట్ వచ్చి ఎయిడ్స్ రిట్రో వైరస్. చూసారు కదా, రివర్స్ స్ట్రెంగ్త్ ఎంజైమ్ ఉపయోగించుకునే వైరస్ను రిట్రో వైరస్ అంటారు. హెచ్ఐవి వైరస్కు రిట్రోవిరిడి కుటుంబానికి చెందిందనమాట. ఎయిడ్స్ మనకి హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల కలిగే వ్యాధి అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క లక్షణాలు మనకు తెలుసు కదా. శ్వాసరస గ్రంథుల వాపు, ఎక్కువ చెమట పట్టడం, జ్ఞాపక శక్తి లోపం, బరువు తగ్గడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, నోట్లో తెల్లమచ్చలు, అలసట, డయేరియా, టీబీ, క్షయ, నిమోనియా ఇవన్నీ కూడా మనకి ఇచ్చి ఇది ఏ వ్యాధి లక్షణాలను కూడా ఇస్తారండి. మనం హెచ్ఐవి ఎయిడ్స్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెంజా. ఫ్లూ వైరస్ ఆర్థోమిక్స్ వైరస్, ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది అనమాట. దీన్ని గుర్తించి రాబర్ట్ వెబ్స్టేటర్. నెక్స్ట్ వచ్చేసి మనకి డెంగ్యూ జ్వరం. ఇది దేనివల్ల వస్తుంది? డెంగ్యూ జ్వరం అంటే ప్లావి వైరస్ వల్ల కలుగుతుంది. ప్లావి వైరస్ అనే వైరస్ వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. బర్డ్ ఫ్లూ వ్యాధికారకం H5N5. బర్డ్ ఫ్లూ వ్యాధికారకం H5N1 అండి. H5N1 ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్. H5N1 బర్డ్ ఫ్లూ వ్యాధికారకం అంటే H5N1 గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అనమాట, వెరీ H5N1. నెక్స్ట్ మానవుల బర్డ్ ఫ్లూ మనిషికి ఇది వ్యాధి రావడం అరుదు. అయితే హాంకాంగ్లో 1970 ఈ వైరస్లో మానవుల్లో గుర్తించారనమాట. ఇది పక్షుల ద్వారా సంక్రమిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వ్యాధి నివారణకు టామీఫ్లూ అనే మందుని వాడతారు. టామీఫ్లూ. స్వైన్ ఫ్లూ వ్యాధికారకం H1N1 అండి. ఇందాకేమో మనమేమో ఇక్కడేమో చూడండి, ఇక్కడ బర్డ్ ఫ్లూ H5N1, స్వైన్ ఫ్లూకి H1N1. దిస్ ఈజ్ డిఫరెంట్ తెలుసుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కండ్ల కలక ఎడినో వైరస్ వల్ల కలుగుతుంది. ఎడినో వైరస్ వల్ల కలుగుతుంది. అలాగే టైఫాయిడ్, సాల్మోనెల్లా టైఫిమ్యూరియం అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. డిప్తీరియా, కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ కోరింత దగ్గు, పెస్టుసిస్, బోర్టిటెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. టెటానస్, క్లాస్ట్రీడియం టెటాని అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది మనకి. క్షయ అంటే టీబీ. ట్యూబర్క్యులోసిస్, మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుష్టు, మైక్రోబ్యాక్టీరియం లెప్రే, ఇది తెలిసిన విషయం కదా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఆంథ్రాక్స్, బ్యాసిలస్ ఆంథ్రాసిస్, ఇది మేక పశువుల మాంసం ద్వారా వ్యాప్తి చెంది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. టైఫాయిడ్, టీబీ, ఆంథ్రాక్స్ పాల ద్వారా వ్యాప్తి చెందుతుందండి. ప్లేగ్ వ్యాధి ప్యాచరస్ పెస్టిస్, ఇది ఎలుకల ద్వారా రక్త ప్రసరణ మరియు కండరాలకు సంబంధించిన వ్యాధి అనమాట. ప్లేగ్ వ్యాధి మనకి ఎలుకల ద్వారా సంక్రమిస్తుంది. దీనికి ఇచ్చే ఔషధం టెట్రాసైక్లిన్ తయారు చేసిన వారు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్ చెందినవారు. కావున ఇతన్ని అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని కూడా పిలుస్తారన్నమాట. నెక్స్ట్ గనేరియా. నిస్సేరియా గనేరియా అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. బోటులినం, ఫుడ్ పాయిజన్, దీన్ని క్లాస్ట్రీడియం బోటులినం అని కూడా పిలుస్తారు.
అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుందండి. బొటూలియం క్లాస్ట్రిడియం బొటూలినం అనే బ్యాక్టీరియా వల్ల కూడా కలుగుతుంది. ఇది మనకు లాస్ట్ డిఎస్లో కూడా అడిగారండి ఇది. అలాగే ముఖ్యమైన వ్యాక్సిన్లు ఆవిష్కరణలు. కలరా, రేబిస్, ఆంథ్రాక్స్కు ఎవరు ఆవిష్కరణకర్త ఎవరంటే లూయి పాశ్చర్. సాల్మ్ ఫాక్స్ మసూచికి ఆవిష్కరణకర్త ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. పోలియో ఆల్బర్ట్ సాబిన్. పోలియో వ్యాక్సిన్కి ఇంజెక్షన్ జోనార్డ్ ఈ సాల్వ్. తట్టు వ్యాక్సిన్కి జాన్ ఎఫ్ ఎండర్స్. బీజీసీ వ్యాక్సిన్కి BCG వ్యాక్సిన్కి లియోన్ కామెల్లీ గురైన్. పచ్చ కామెర్లకు శాంతా బయోటిక్ సంస్థ. DPD వ్యాక్సిన్కి ML అడాల్ఫ్ వాన్. బెల్మింగ్ ఖిషి భాషా బురో. షాన్కోల్ శాంతా బయోటిక్ సంస్థ. అబయరేట్ శాంతా బయోటిక్ సంస్థ. షాన్వాక్ శాంతా బయోటిక్ సంస్థ. బీవాక్ భారత్ బయోటిక్ సంస్థ. అలాగే యాంటీబయాటిక్ వాటి వల్ల ఉపయోగాలండి. పెన్సిలియం న్యూమోనియాకు, బ్రాంకైటిస్, థ్రోట్, గనేరియాల నివారణకు పెన్సిలిన్ ఉపయోగిస్తారండి. క్లోరోమైసిన్ టైఫాయిడ్, కోరింత దగ్గు నివారణకు. స్ట్రెప్టోమైసిన్ క్షయ, న్యూమోనియా, మొనింజైటిస్ నివారణకు. గ్రీసియోపల్విన్ రింగ్ వార్మ్ అంటే తార్మా, యాంటీఫంగల్ నివారణకు ఉపయోగిస్తారు. ఎరిథ్రోమైసిన్ టైఫాయిడ్, డిప్తీరియా, కోరింత దగ్గు నివారణకు ఉపయోగిస్తారు. టెట్రాసైక్లిన్ ప్లేగు నివారణకు. సెఫలోస్పోరిన్ చర్మ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. సో ఫ్రెండ్స్, మనకి ఈ వ్యాధుల్లోనే కొన్ని మనకి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారండి. సో అవి కూడా మీకోసం చూడండి. BCG టీకాలు ఈ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. క్షయ వ్యాధి నివారణకు. DPT అనే ట్రిపుల్ యాంటీజెన్ ఈ క్రింది ఏ వ్యాధి నుండి రక్షిస్తుంది? డిప్తీరియా, పెస్టోసిస్, టెటానస్. ఇంపార్టెంట్ ఇది. మొట్టమొదటి కనుగొనబడిన వ్యాక్సిన్ సాల్మ్ పాక్స్. కేంద్ర ప్రభుత్వ మిషన్ ఇంద్రధనుష్ అను టీకా కార్యక్రమాన్ని ఏ రోజున ప్రారంభించారు? 2014 డిసెంబర్ 25. ఈ క్రింది వాటిని జతపరచడము. 3A వచ్చేసి 4 ర్యాబిస్, కలరా, యాంథ్రాక్స్, లూయి పాశ్చర్. B వచ్చేసి 2 పోలియో ఆల్బర్ట్ సాబిన్. C వచ్చేసి సాల్మ్ ఫాక్స్. 1 ఎడ్వర్డ్ జెన్నర్. తట్టు వచ్చేసి 3 జాన్ ఎఫ్ ఎండర్స్. ఈ క్రింది వాటిలో రీకాంబినేట్ DNA టెక్నాలజీ ద్వారా శాస్త్ర పరిజ్ఞానంతో తయారు చేసే వ్యాక్సిన్లు ఏవి? పైవన్నీ హెపటైటిస్, హిబ్ వ్యాక్సిన్, హ్యూమస్ పాపిలోమా వ్యాక్సిన్ ఇవన్నీ అన్నమాట తయారు చేస్తారు. భారత ప్రభుత్వం మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది? 1978. ఇంపార్టెంట్ అండి ఇది. భారత్ ప్రభుత్వం మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే 1978. చంపబడిన సూక్ష్మజీవిని కానీ లేదా చైతన్యరహితం చేసిన సూక్ష్మజీవిని ఏమని పిలుస్తారు? వ్యాక్సిన్. పల్స్ పోలియో కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 1995లో ప్రారంభించింది. పల్స్ పోలియో అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1995. భారత ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని 1986లో మార్పులు చేసి యూనివర్సల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అనే పేరుతో రూపొందించారు. అయితే దీని ప్రకారం శిశువుకు ఏ వ్యాక్సిన్లు ఖచ్చితంగా ఇవ్వాలని గుర్తించారు? పైవన్నీ అంటే క్షయ, పోలియో, ధనుర్వాత, మిజిల్స్, హెపటైటిస్, డిప్తీరియా అండ్ కోరింత దగ్గు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు? పూణేలో కలదు. ఇమ్యునాలజీ పితామహుడు ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. ఈ క్రింది వాటిని సరైన జతపరచడం మాత్రం మనం కంపల్సరీ చూసుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో జతపరచు ఉంటుంది. కాంజుగేట్ వ్యాక్సిన్. ఏ వచ్చేసి 4 హిమోఫిలిస్ ఇన్ఫ్లుయెంజా. B వచ్చేసి 1 టాక్సైడిన్ వ్యాక్సిన్. 1 వచ్చేసి చైతన్యరహిత బాహ్య విషకారకాలు. C వచ్చేసి 2 ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ చంపబడిన రోగకారక జీవి. ఇటెన్యూటెడ్ వ్యాక్సిన్. D వచ్చేసి 3 ప్రభావరహిత పూర్తి జీవి. పచ్చజ్వరం, పొంగు, రుబెల్లా, గౌదబిళ్ళలు వంటి వాటికి వ్యతిరేకంగా ఏ రకమైన వ్యాక్సిన్లు వాడతారు? ఆన్సర్ 2 ఎటెన్యూయేటెడ్ పునఃసంయోజక హోల్ ఏజెంట్ అనే వ్యాక్సిన్ని పచ్చజ్వరం, పొంగు, రుబెల్లా, గౌదబిళ్ళల వ్యాధికి వ్యాక్సిన్గా వాడతారు. DNA వ్యాక్సిన్లు దేనికి వ్యతిరేకంగా వాడతారు? DNA 1 and 2 అంటే హ్యూమరల్
అసంక్రమిత సెల్యులార్ అసంక్రమిత ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి కొన్ని బిట్స్. అలాగే మనకి ఇక్కడ మనం చూసాం కదా పెన్సిల్, దీనిని అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నొటెడమ్ అనే పెన్సిలిన్ను దీన్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ నొటెడమ్ అను శిలీంధ్రంలో కనుగొన్నారండి. దీన్ని మొట్టమొదటిగా అద్భుత ఔషధం అని కూడా అంటారు. దీంట్లో ఏ మూలకం ఉంటుందంటే సల్ఫర్. దీని రసాయనంగా 6 అమైనో పెన్సిల్లాలిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు. పారిశ్రామిక ప్రస్తుతం దీనిని పెన్సిలియం క్రైసోజినమ్ అని కూడా పిలవడం జరుగుతుంది. జాతి నుండి జాతి నుండి పెన్సిల్ని తయారు చేస్తారండి. ఏ జాతి నుండి పెన్సిల్ని తయారు చేస్తారని కూడా ఇస్తారు బిట్ మనకి వచ్చే అవకాశం ఉంది. పెన్సిలియం క్రైసోజినమ్ అను జాతి నుండి పెన్సిలియం తయారు చేస్తారు. దీన్ని తయారు చేసే సంస్థ మహారాష్ట్రలో పింప్రి అను ప్రదేశంలో కలదు. టెట్రాసైకిల్ దీన్ని ఎల్లాప్రగడ సుబ్బారావు కూడా కనుగొన్నారు. దీన్ని ఫలితంగా ఇతన్ని అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అంటారు. దీన్ని స్ట్రెప్టోమైసిన్ వెనిజులా అనే బ్యాక్టీరియాలో కనుగొన్నారు. దీని రసాయనంగా పాలిసైక్లిక్ నాఫ్థలిన్ కార్బాక్సమైడ్ అని కూడా కార్బాక్సమైడ్ పిలుస్తారు. దీన్ని ప్లేగు వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. స్ట్రెప్టోమైసిన్ దీన్ని మ్యాక్సిమన్ కనుగొన్నాడు. స్ట్రెప్టోమైసిన్ని వ్యాక్సిమన్ కనుగొన్నారు. దీన్ని స్ట్రెప్టోమైసిన్ గ్రేసియస్ అనే బ్యాక్టీరియాను తయారు చేస్తారు. దీని రసాయనికంగా గ్లూకోసైడిక్ బృందాలు గల అమైనో చక్కెర దీనికి టీబీ నివారణలో ఉపయోగిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి. ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి మరిన్ని బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ కోసం కంటిన్యూషన్ బిట్స్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ మనం కంటిన్యూషన్లో వ్యాధులు జీవన శైలి వ్యాధుల నుంచి మనం చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.